న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్లో మాజీ మంత్రి విడుదల రజనీపై ఫిర్యాదు వచ్చింది. విడుదల రజనీ ఆమె మామ మరిదిపై పసుమర్తి రైతులు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డుకు దానంగా ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించి గోడ కట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే విడుదల రజనీ మామ విడుదల లక్ష్మీనారాయణ స్థలాన్ని పసుమర్తి పంచాయతీకి రాసిచ్చారని చెప్పారు. అయితే ఆయన కుమారుడు విడుదల రజనీ మరిది రాము ఆ స్థలం కోసం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని చెప్పారు. ఆ స్టే వల్ల రోడ్డు కోసం మంజూరైన 5 కోట్ల రూపాయలు అలాగే ఉన్నాయని చెప్పారు. మరోవైపు పసుమర్తిలో 200 ఎకరాల పొలాన్ని జగనన్న కాలనీ కోసం తీసుకున్నారని, అందుకు పరిహారంగా ఇచ్చిన డబ్బులోనూ విడుదల రజనీ లంచం తీసుకున్నారని ఆరోపించారు. లంచం తీసుకున్న డబ్బులో కొంత తిరిగి ఇచ్చారని, ఇంకా 40 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని కూడా ఫిర్యాదు చేశారు పసుమర్తి రైతులు. రజనీ మరియు వాళ్ళ మరిది విడుదల రామచంద్రప్రసాద్ మరియు వాళ్ళ మామ విడుదల లక్ష్మీనారాయణ రోడ్డును కొన్నాడు. రోడ్డును కొని ఇంకొక కొడుక్కి రిజిస్టర్ చేశాడు. ఇంకొక కొడుకు దాని మీద మళ్ళీ కోర్టులో వేశాడు. అది విడుదల కుటుంబ సభ్యుల నుంచే మా గ్రామస్తులకి అన్యాయం జరిగింది. మా గ్రామస్తులు కాదు, అది 15 గ్రామాలు నడిచేటువంటి దారి. అటువంటి దారిని వాళ్ళు చివర హైవే కాడ మూసేశారు. విడుదల రజనీ